తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం, ప్రశ్నించే గొంతుకలపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేయడం, ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లదని కొల్చేర మండల బీఆర్ఎస్ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, మండల బీఆర్ఎస్ యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్రావు విమర్శించారు. మెదక్ జిల్లా కొల్చేర మండలం చిన్నగన్పూర్లోని మంగళవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపు మేరకు కొల్చేర మండల శాఖ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి మంగళవారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మను తెలంగాణ ప్రజల నుంచి దూరం చేసేలా, తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మలను లేకుండా చేసి కాంగ్రెస్ అభయహస్తం గుర్తు కనిపించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించడం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే అన్నారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు అరిగే రమేష్, జిల్లా నాయకులు ముత్యంగారి సంతోష్, కాశీనాథ్, మాజీ సిడిసి అధ్యక్షులు నరేందర్ రెడ్డి, కాలాలి రాజాగౌడ్, ముత్కు మల్లేశం, ముత్యం ప్రవీణ్, వేమారెడ్డి, వెంకట్రామరెడ్డి, సందీప్, బాగారెడ్డి, రాజాగౌడ్, గౌరీశంకర్, సిద్దిరాములు, చంటయ్య, సోమా నర్సింగ్లు, సురేష్ గౌడ్, గొల్ల శ్రీను, శ్యామల, మల్లారెడ్డి, నాగం శ్రీనివాస్, చెన్నయ్య, ఆర్ఏ రవీందర్, సందీప్, నాగయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మరి తెలంగాణ తల్లి విగ్రహం యొక్క రూపురేఖలు మార్చి మరి కాంగ్రెస్ పార్టీ తల్లిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చి తెలంగాణ తల్లి విగ్రహం యొక్క రూపురేఖలు మార్చి ప్రతిష్ఠించినందుకు నిరసనగా మా ప్రియతమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మరి శ్రీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ కొల్చార మండలంలోని చిన్నగన్పూర్ మరియు కిష్టాపూర్ గ్రామాల్లో మరి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అంతేకాదు మరి తెలంగాణ తల్లి విగ్రహము ఒకసారి చూసినట్టయితే మరి తెలంగాణ ప్రజల యొక్క ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. ఆ బతుకమ్మనే లేకుండా చేసి మరి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేతి గుర్తున్నటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చాలా సిగ్గుచేటు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి తెలంగాణ గుర్తులను రోజుకొకటి చొప్పున మరి తీసివేస్తూ మరి ఈ విధంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు దెబ్బతీస్తున్నందుకు నిరసనగా ఇవాళ కొల్చార మండలంలో మరి మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాము. అంతేకాదు ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసో ఏమో, ఎందుకంటే 6 బూటక హామీలతో మరి రాష్ట్రంలో గద్దెకెక్కినాము, అధికారంలోకి వచ్చినాము. మరి మేము ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి కూడా మేము చేయలేకపోతున్నాము. కనీసం మాకు తెలంగాణలో పుట్టగదులు ఉన్నాయి, కనీసం తెలంగాణ తల్లి విగ్రహం చేతి గుర్తు చూపెడుతున్నా రేపు రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయి అనే ఉద్దేశంతో మరి ఆ విధంగా పెట్టిండేమో అని చెప్పి అనిపిస్తుంది. అది వాస్తవంగా తెలంగాణ తల్లి విగ్రహం కాదు, కాంగ్రెస్ తల్లి అని చెప్పక తప్పదు. అంతేకాదు నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు అసమానము భారత సమితి రాష్ట్ర నాయకులను మా కేసీఆర్ని కానీ మా కేటీఆర్ని కానీ మా హరీష్ రావు సార్ని కానీ తిట్టడం కాదు, నీ ఆలోచన మొత్తము మరి బీఆర్ఎస్ నాయకుని ఏ విధంగా తిట్టాలని ఆలోచన చేస్తున్నావు తప్పితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఆలోచనలో నువ్వు లేవు. మరి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులను పేగుల మెడలు వేసుకుంటా తొండలు ఇడుస్తా, అది చేస్తా ఇది చేస్తా అంటే బొంద పెడతా అనేది కాదు. మరి నువ్వు తొండలు ఇస్తే మేము విడిపించుకోవడానికి, మరి మా పేగులు తీస్తే మేము ఊకోవడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఎవరు కూడా గాజులు తొట్టుకొని కూర్చోలేదు. నువ్వు ఏదైతే చేస్తా అంటున్నావో అది కూడా చేస్తుంటే మాకు సాధ్యమవుతుంది. మరి మేము ఉద్యమంలో నుంచి వచ్చినాము, దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని తిట్టుడు బంద్ చేసి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా నువ్వు ముందుకు పోవాలని చెప్పి మరి కొల్చార మండల తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున డిమాండ్ చేస్తున్నా. మరి తెలంగాణ రాష్ట్రం అంతా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి సునీతా లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మా చిన్నగన్పూరు గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నిన్న సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి ఏదైతే తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగిందో దీనికి ఈరోజు నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక చక్కనైనటువంటి రూపురేఖలను మార్చి ఏదైతే వాళ్ళ హస్తం గుర్తున్నదో హస్తం గుర్తు చూపించి లాగా వాళ్ళు ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రం అంతా కూడా దీనికి నిరసన కార్యక్రమానికి ఈరోజు పాలాభిషేకాలకు
పునాది వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వీరికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది మరి మీరు రూపురేఖలు మార్చినందుకు కాదు, మరి అడిగిన ప్రశ్నించిన వాళ్ళను అణిచివేసేటందుకు కాదు. మీకు రాష్ట్రము రైతన్నలు మీకు ప్రభుత్వాన్ని కూర్చుండబెట్టి మీకు అప్పచెప్పింది. మరి ఎందుకంటే మరి వీరికి సరైన న్యాయం చేయాలి. మీరు 6 గ్యారంటీలు ఏదైతే ఇచ్చిరో 6 గ్యారంటీలు నిలబెట్టుకోవాలని చెప్పే మరి వీరు ప్రభుత్వం మీకు నమ్మి మోసపోయి మీకు ఓట్లేసిన దుస్థితికి మీరు ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకొచ్చి మీరు అణిచివేతలు, ప్రశ్నిస్తే అణిచివేతలు, మరి మొన్న మా హరీష్ అన్న గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, మరి మీరు 6 గ్యారంటీలు ఇచ్చిర్రు. 6 గ్యారంటీల సంగతి చెప్పండి. 6 గ్యారంటీలలో రుణమాఫీ 2 లక్షలు పూర్తి కాలేదు. రైతన్నలకు మాట ఇచ్చిర్రు, మహిళలకు మాట ఇచ్చిర్రు, 2500 రూపాయలు మహిళలకు ఇచ్చిర్రు. ఆ మాట నిలబెట్టుకోమని చెప్పి మా హరీష్ అన్న గారు అడిగిన సందర్భం ఎన్నో జాగాలలో ఉంది. మరి ప్రశ్నిస్తే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అణిచివేతలు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. బస్సులలో వేసుకపోయి అరెస్టులు చేసి తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్ళి అడగకుండా ప్రజలకు రాకుండా చేస్తున్నారు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు. మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్పి అడుగుతున్నాం తప్పే మేము వేరే కూడా ఏం అడగట్లేదు. కాబట్టి మరి 2500 మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకొని 1500 మా దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కష్టం తెలిసిన నాయకులు కాబట్టి గౌరవ కేసీఆర్ గారు